హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఈరోజు చేసే వ్లాగ్లోని నిన్న నైట్ ఫోన్ వచ్చింది గుడి దగ్గర నుంచి. అమ్మవారికి ప్రసాదం మీరైనా చేయగలిగితే చేయండి అనేసి మా బావగారు ఫోన్ చేశారు. సరేనంటే చేస్తానని చెప్పాను. అందుకనే ఉదయం తెల్లవారు 4 గంటలు లేసి ఇల్లంతా క్లీన్ చేసి, స్టవ్ క్లీన్ చేసి, షింక్లో సామాన్లన్నీ కడిగేసి ఎక్కడ సర్దేసి, తపాలాలు స్టీల్ గిన్నెలన్నీ స్టాండ్లో పెట్టేశాను. తర్వాత పప్పు నానబెట్టాను ఫ్రెండ్స్. రాత్రి పిల్లలు ఉదయానికి ఆకలి వేస్తుంది కదా, టిఫిన్కి నా పప్పు రుబ్బి నూకది కడిగేసి కలిపేసి ఒక పక్కన పెట్టాను. అంతలో బియ్యం కడగచ్చు, ఎసరు మరుగుతుంది అనేసరికి మా ఆయన నాకు కూడా తోకలాగా లేసి టీ పెట్టు చిన్ని అనేసి పిలిచాడు. టీ పెట్టి అతనికి ఇచ్చి అతనితో పాటు కూడా నేను తాగి ఫ్రిడ్జ్లో కొద్ది రుబ్బు అయితే గిన్నెలోకి తీసి పెట్టేశాను. అన్ని రుబ్బు ఇడ్లీకి అనేసి పక్కన పెట్టాను. వీడియోలో మీకేనా నచ్చలేవన్నా కామెంట్ చేయండి. మీకు నచ్చింటే పెట్టని చేస్తున్నాను. మా అమ్మాయి వీడియో తీస్తూ అమ్మ ఎలా చేయమ్మా అలా చేయమ్మా అనేసి అని చెప్తుంది పక్క నుంచి. సరే నేను తీస్తానులే, నేను పెడతానులే అనేసి చెప్తున్నాను అనమాట. రుబ్బు కలిపేసి ఇడ్లీ పెట్టేయచ్చు ముందు. మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా, మరి వంట కూడా చేయలేదు. గుడికి వెళ్ళి వచ్చి చేద్దామనేసి ఇడ్లీ అయితే పెట్టేసి ప్రసాదానికి పులిహోర రైస్ అయితే అయిపోయింది. పులిహోర కలిపేసాను. ఓన్లీ చింతపండు పులుపు ఉంది, అంతలో పెట్టేసి రైస్లో కలిపేసి పక్కన పెట్టి ఫ్రెండ్స్. కిటికీలోంచి ఎండ బాగా కొడుతుంది కదా, అందుకే ఫేస్ సరిగ్గా కలపలేదు ఫ్రెండ్స్. అవన్నీ కలిపేసి పక్కన పెట్టేసాను. అంతలో చింతపండు పులుపు కూడా మగ్గిపోయిన తర్వాత ప్రసాదానికి అనేసి ప్లేట్ మా అమ్మాయి అక్కడ కలపొద్దమ్మా కిందన పెట్టు, పళ్ళెం పడిపోయేలాగా ఉంది అని అనేసరికి పళ్ళెం తీసి కిందన పెట్టాను ఫ్రెండ్స్. కిందన పెట్టి అవన్నీ తీసేసి ఇడ్లీ పాత్ర మీద పెట్టేసి చింతపండు పులుపు మగ్గిపోయింది కదా అనేసి తీసి పులిహోర కలిపేసి ప్రసాదం గుడికి సిద్ధం చేసి ఒక క్యాన్లో వేసి పెట్టేసాను అనమాట. అంతలో మా ఆయన నువ్వు ఎప్పుడు వస్తావు, గుడికి లేట్ అయిపోతుంది, ఇంకా నీకు ధీమా ఎక్కువ అనేసి పక్క నుంచి అరుస్తూ ఉంటున్నాడు. అంతలోకి ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అప్పుడు గుడికి బయలుదేరాము మేము. మా అమ్మాయి మొత్తం నేను చేసిన పూజ వీడియో తీసింది, తీసి 2 ఫోటోలు కూడా తీసింది. మా పూజ గది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఏమన్నా తప్పుగా చేసుంటే చెప్పండి, నేను కరెక్ట్ చేస్తాను, మీరు చెప్పినట్టుగా చేస్తాను. గుడికి వెళ్ళడానికి బయటికి సిద్ధమయ్యాము. మా అమ్మాయి బేగా రండి అమ్మ అనేది ఎండగా చెప్తుందని నవ్వుతాడు. డాడీగా చూసి చెప్తుంది, డోర్ వేస్తున్నారు వాళ్ళ డాడీ, ఎందుకు వేస్తున్నావు, లోపల అన్నీ పడుకున్నాడు కదా, డోర్ వేయకు అంటే మా ఆయన నవ్వుతూ ఏం పర్వాలేదులే అనేసి బండి తీస్తున్నారు. బండి తీస్తుంటే అలా వెళ్ళాము గుడికి. ఈరోజు ఖాళీగానే ఉంది గుడి కూడా, మీకు చూపిస్తాను చూడండి చివరి వరకు. అదే ఫ్రెండ్స్, గుడి కనబడుతుందా మీకు చెట్టు దగ్గర, అదే గుడి అన్నమాట. పెద్ద పందిరి లేదు ఫ్రెండ్స్, గాలికి వడగలడానికి పందిరంతా పోయింది. చేద్దాం అనుకున్నారు కానీ ఎవరు లేక పని వల్ల తెలిసిందే కదా, కర్పని వాళ్ళకి ఎలాగుంటారు కార్పెంటర్లకి అలా అన్నమాట. గుడికి వచ్చాము. ముందుగా వినాయకుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ కొట్టేసి లోపలికి ఇతను అప్పారావు, ఇతనే బావగారు హాయ్ చెప్తున్నారు మీకే. అన్నీ కూడా లోపల అమ్మవారు పెట్టేసి నేను తీసుకెళ్ళి ప్రసాదం పెట్టాను. పెట్టేసేసారు. కాసేపు అలా కూర్చొని ఇంకా అంతలో మాకు బాగోలేదు కదా, ఇంక అటువైపు ఉండిపోయింది నా మనసు అంతానా. గుడి దగ్గర కాయది కొడుతున్నాను కానీ ఇంకెంతటికి ఇంటికి వెళ్ళిపోదామని గబగబలాడుతూ అమ్మవారికి దండం పెట్టుకొని తల్లి మొక్కుకున్నాను. తల్లి బాబుకి తగ్గిపోవాలి అనేసి పూజ అయితే ఇలా చేసాను చూడండి ఫ్రెండ్స్. అమ్మవారికి ప్రసాదం పులిహోర, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అమ్మకి పసుపు నుంచి రాగానే వంట చేశాను ఫ్రెండ్స్. వైట్ రైస్, గుత్తి వంకాయ కూర, రసం. ఉదయం అమ్మవారికి చేసిన ప్రసాదం క్యాన్కి తీగ కొద్దిగా ఉంటే అది మాకని ఉంచుకున్నాం.